అస్మద్గురుభ్యో నమః. శ్రీమతే రామానుజాయ నమః. మనకి పెద్దలు చెప్తారు, అణువంత అహంకారం ఉందనుకోండి మనల్ని పాతాళలోకానికి తోసేస్తుందంట. అదే అణువంత ఆత్మవిశ్వాసం ఉందనుకోండి అది ఆకాశాన్ని తాకే అవకాశం ఇస్తుందంట. అదేంటో చిన్న కథ ద్వారా చూద్దాం. అహం అంటే నేను. ఆ అహంకారం అంటే తనకు తానే అధికారి అని అనుకోవడం. ఈ అధికారం, సంపద ఉన్న మనిషి తనకు సాటి ఎవ్వరూ లేరని, తనకు మించిన శక్తిమంతుడు లేరని అహంకారంతో ఉంటాడు. ఈ మిడిసిపాటే మనిషి యొక్క బలాన్ని, శక్తుల్ని నిర్వీర్యం చేసేస్తుంది. అదే వినయ సంపన్నులకు విజయాలు సిద్ధిస్తాయి. అహంకారులు అపఖ్యాతి పాలైపోతారు. శ్రీరాముని యొక్క సుగుణాల్లో అహంకారం లేకపోవడం అనేది ఒక గుణమని వాల్మీకి అంటారు. శ్రీరాముడు ఒక్క ఆచార్యుల పట్ల మాత్రమే కాదు, అందరితో కూడా వినయ విధేయతలతో ప్రవర్తిస్తారు. ఏ ఒక్కరి దగ్గర అహంకారాన్ని ప్రదర్శించలేదు. కానీ రావణాసురుడు అహంకారానికి ప్రతిరూపం. సీతాదేవిని అపహరించాడు, అశోకవనంలో నిర్బంధించాడు. అయినా మరి మండోదరి, విభీషణుడు ఎంతమందో నీతులు చెప్పారు, అయినా వినలేదు రావణాసురుడు. చివరికి ఏమయ్యాడు? రామబాణానికి గురయ్యాడు. ఎంతో అహంభావంతో విర్రవీగిన వారు ఎప్పుడో ఒకప్పుడు తమ యొక్క ఉనికి ఎంత అల్పమైందో తెలుసుకొని పశ్చాత్తాపడతారు. జ్ఞానందోయం కలిగాక ఆ పరమాత్మ శ్రీచరణాలని ఆశ్రయిస్తారు. శ్రీకృష్ణుని అండదండలు ఉన్న పాండవులతో వైరం వద్దని ఆ కురు వృద్ధులు, శ్రేయోభిలాషులు ఎంతోమంది దుర్యోధనుడికి ఎంతగానో చెప్పారు. అహంకారంతో ఆ మాటలేమీ వినలేదు, పెడచెవిని పెట్టాడు. చివరికి కురువంశ నాశనానికి కారణమయ్యాడు. పెను తుఫాను వచ్చిందనుకోండి, ఆ మహావృక్షాలన్నిటినీ పెకిలించి వేస్తుంది. కానీ సహనంతో తల వంచిన గడ్డి పరకను కించిత్తైనా కోల్చలేదు. అందుకే ఎన్ని జటిల సమస్యలు జీవితంలో ఎదురైనా అహంకారాన్ని ప్రదర్శించకూడదు. సహనం మనిషిలో మానవుని యొక్క విలువలను కలువుల్లాగా పూయిస్తుంది. శ్రీకృష్ణుని చేతిలో ఉన్న మురళి గొప్పతనాన్ని తెలుసుకున్న గోపికలు, నువ్వేం పుణ్యం చేశావు, మా శ్రీకృష్ణుని వశపరుచుకున్నావు అని అడిగారట. మురళి వారితో అందంట, నాలో ఏముంది, ఏమీ లేదు, కాడి గొట్టాన్నంతే, అంతా వదులుకున్నాను, అందుకే ఆయన నన్ను పట్టుకున్నారు అన్నది వినయంగా. అలా అహంకారాన్ని వదిలితే చాలు, పరమాత్మ చేతిలో పనిముట్టయిపోతాం. ఆయన చేతిలో మురళిగా మారిపోతాం. మురళిలాగా మనిషి కూడా నేను అనే అహంకారాన్ని వదిలేస్తే నిమిత్తి మాత్రంగా ఉండాలి, స్థితప్రజ్ఞతో వ్యవహరించాలి. అప్పుడు ఆ పరమాత్మ యొక్క అనుగ్రహాన్ని పొందుతాం. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు.